తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే మొదటి వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వరంగల్లో ఎండల తీవ్రత ఎలా ఉంది అని తెలియజేయడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడైతే పరిస్థితి, వాతావరణ పరిస్థితి అయితే నిప్పుల కొలిమిని తలపిస్తుంది. దాదాపుగా 46 నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నిత్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతుంది. ఇవాళ కూడా 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్లో అయితే ఇంకా 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపుగా అక్కడ 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునేటువంటి ప్రమాదం అయితే ఉంది. అయితే సింగరేణి కార్మికులు పని వేళలు మార్చాలన్నా కూడా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ సింగరేణి కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉపాధి హామీ పనులు చేసేటువంటి కూలీలైతేనేమి, రైతులైతేనేమి, వ్యవసాయం చేసేటువంటి రైతులేమి తమ పని చేసుకునేటువంటి సమయంలో, అంటే ఉదయం 8 దాటితే చాలు మాడు పలిగేటువంటి ఎండలు దంచి కొడుతుండడంతో అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నాం. వరంగల్ నగరంలో రోడ్ల పరిస్థితి చూడవచ్చు. కొంత దాదాపుగా నిర్మానుష్యంగా 1-1/2 బస్సులు, ఇతర వాహనాలు తప్పితే పెద్దగా ఇది హనుమకొండ చౌరస్తాకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో నిత్యం వాహనాల రద్దీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎండ వేడిమికి తట్టుకోలేక జనమంతా కూడా బయటకు రాలేకపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం 10 రోజుల్లోనే దాదాపుగా 10 నుంచి 15 మంది వడదెబ్బతో మృత్యువాత పడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు ఇతర పానీయాలు, తర్వాత చల్లని మజ్జిగ తాగేందుకు ప్రజలు ఎక్కడికక్కడ బయటకు వచ్చినటువంటి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఇక్కడ స్థానికులు వీళ్ళంతా కూడా ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మనం చూడవచ్చు ఎండకు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని వస్తున్నారు. తలకు కర్చీఫ్లు కట్టుకోవడం కానీ ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఆటో వాళ్ళలో అయితే మనం చూడవచ్చు జనం లేక ఖాళీగా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బయట ఎండ వేడిమికి తట్టుకోలేక ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ కొంతమంది ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేవారు ఉన్నారు. మాట్లాడింది ఎండ ఎట్లా ఉందండి? ఎండ పరిస్థితి ఎండ బాగుంది, చచ్చిపోతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎటువైపు నుంచి వస్తున్నారు? నేను మళ్ళీ పెళ్ళగలి ఇటు వచ్చినా, ఇటు నుంచి మళ్ళీ ఇంటికి పోతాను. నడిచి చచ్చిపోతాను. ఆటలు దొరుకుతలేవు, మంది దొరుకుతలేవు. ఈ విధంగా స్థానికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 47 నుంచి 50 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలే నమోదు అవుతుండడంతో జనాలు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.